తమ్ముడు ఇలారా. మన ఎదిరింటోళ్ళకి పెద్ద బంగ్లా, 2 కార్లు, అంత ఆస్తున్నా ఎంత పిసినారోలో. ఏమైందక్క? వాళ్ళ చిన్న పాప రూపాయి కాసు మింగిసిందని ఆ ఒక్క రూపాయి కోసం ఫ్యామిలీ మొత్తం గింజకిపోతుంది. ఏమండి? ఏంటి? మీ షర్ట్ లో కలర్ కలర్ పేపర్స్ ఉన్నాయి. అవునా? దాని మీద ఏదో రాసుంది, బొమ్మలు కూడా ఉన్నాయి. నా దానిలో ఏం లేవే, రంగురంగు కాగితాలు. పడేనా? పడేసేయి, నాకేం అవసరం లేదు. ఏంటి? తప్పు చేసి ఒప్పుకున్న వాడిని ఏమంటారు? మహాపురుషుడు అంటారు. తప్పు చేయకుండానే ఒప్పుకున్న వాడిని మొగుడు అంటారు. అంతేగా. అరే మామా, నా వీడియో కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదరా నువ్వు? ఏమండి, బయట వాళ్ళందరితో బానే ఉంటారు, నాతోనే గొడవ పడతారు, నా మీద అలుగుతారు. ఎందుకండి? ఒకటి చెప్తా విను, కోపము అందరి మీద రాదు. ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో వారి మీద అలుగుతాము, అరుస్తాము, గొడవ పడతాం. కోపతాపాలు భార్యాభర్తల మధ్య సహజం. మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుకుంటాం. అదే భార్యాభర్తల మధ్య బంధం. చూడండి, 2023 సంవత్సరంలో మిమ్మల్ని నాకు బట్టలు కొనియమని, గోల్డ్ కొనియమని, ఇంట్లో పనులన్నీ చేయమని ఎంతో బాధ పెట్టేదాన్ని కదండి. అవును. ఈ 2024 సంవత్సరంలో అవన్నీ చేయడానికి మళ్ళీ రెడీగా ఉండండి. మారేది క్యాలెండర్ మాత్రమే, నేను కాదు. ఏమండి, హ్యాపీ న్యూ ఇయర్. ప్రామిస్. ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ సంవత్సరం అంతా నన్ను హ్యాపీ గుంజుతానని ప్రామిస్ చేయి. మీరు లైఫ్లో హ్యాపీగా, సంతోషంగా, సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే ఒక చిన్న సజెషన్ ఇస్తాను. నీ అసొంటి రకం పిల్లని దొరుకుతున్న అదృష్టమే. అంటే పిల్లల కూడా రకాలుంటారా? అవునే, పెళ్ళాల 7 రకాలు ఉంటారు. మొదటి రకం మిస్టర్ పెళ్ళం. నువ్వు ఛాయ్ పెట్టుకొని నాకు కూడా ఒక కప్పు ఛాయ్ పట్టుకుంటరా. రెండో రకం దమాయించే పెళ్ళం. నీకు ఆఖరిసారి చెప్తానా, ఇంట్లో మీ అమ్మాయిని ఉండాలి లేకపోతే నేనాన్ని ఉండాలి చెప్తానా. మూడో రకం చరిత్ర తెలిసిన పెళ్ళం. నీ పుట్టుపూర్వోత్తరాలన్నీ నాకు తెలుసు, నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకుంటానవా. నాలుగో రకం భవిష్యవాణి పెళ్ళం. నీకు ఇంకో 7 జన్మల దాకా నాసొని పెళ్ళం దొరకది. ఐదో రకం ఆర్థిక శాఖ పెళ్ళం. అబ్బో, కుబేరుని ఖజానా మొత్తం మీరే సంపాదిస్తారని రోజుకో రకం కూర వండమంటే అండా. ఆరో రకం ధర్మం తెలిసిన పెళ్ళం. సంతోషించండి, నా సొంత పెళ్ళం నీకు దొరికినందుకు. ఏడో రకం సర్దుకపోయే పెళ్ళం. నాకు మీరే రాసి పెట్టున్నారు, ఏం చేస్తాం, ఈ జన్మకి ఇంతే. అవును భాగ్య, ఇవాళ మన పెళ్లి రోజు సందర్భంగా మాంసాహారం దేవన్నా, శాకాహారం దేవన్నా? అవద్దు. వద్దా? అల్పాహారం దేవన్నా? మరి అది కూడా వద్దు. సంబరంగా ఉన్నా, ఏం కావాలనో చెప్పు. ముత్యాల హారమైన మంచిదే, రత్నాల హారమైన మంచిదే, వజ్రాల హారమైన మంచిదే, ఏదైనా ఒకటి దేపో. ఈ ఆరాలకు పైసలు లేవు గాని పలారం పట్టుకత్తది. అయ్యో, ఏంది నెత్తటికలు అన్ని తెల్లబడ్డాయి, మిసాలు మాత్రం నల్లగా ఉన్నాయి, ఏంది? అసలు నువ్వేం మనిషివే? నీకు తెలిసి అడుగుతావా తెలివక అడుగుతావా? నాకు అస్సలు అర్థం కాదు. అయ్యో, తెలివక అడుగుతాను, చెప్పరాదు. నెత్తెంటికలు ఎప్పంచెలుంటానే? పుట్టుకతోటి. మరి మిసాలు ఎప్పుడొచ్చినాయి? 16 సంవత్సరాలకు. మరి నెత్తెంటికలకు మిసాలకు ఎంత తేడా ఉన్నది? 16 సంవత్సరాలు. అంటే మిసాల కన్నా నెత్తెంటికలు 16 సంవత్సరాలు పెద్దయి. అవి చెప్పని తెల్లవాడాయానే? బుజ్జి, కొత్త సంవత్సరం వస్తుంది కదా, నీకు గోల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, బాగా పెరిగిసేయండి, నీట్గా కట్ చేసుకోవాలండి, కొత్త సంవత్సరం వస్తుంది కదా. వసే, అడిగేది చేతి గోలు గురించి కాదే, ఏమైనా సాధించాలి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉందండి, మిమ్మల్ని సాధించాలండి. ఇవి కాకుండా ఇంకేమైనా చెప్పే రోజున నెలవ సాధిస్తున్నావు కదా. ఏమ్మా, వంటొచ్చా? వచ్చు అంకుల్. చెప్పమ్మా. వేడి నీళ్ళు పెడతాను, రైస్ కూడా పెట్టడం వచ్చు, ఆమ్లెట్ ట్రై చేయగలుగుతాను. అమ్మా, అది కూడా చెప్పు. ఏం డాడీ? మ్యాగీ చేస్తూ. ఏమే, అన్నం తిన్నావా? లేదండి, మీరు తినుకున్నప్పుడే నేను తిన్నానా? సర్లే, అన్నం పెట్టు. అవును, నాకు ఒక డౌటే. ఏ ఇంట్లో చూసినా భర్త తినకుండా భార్య తినరు, ఫస్ట్ భర్తకే అన్నం పెడతారు, ఎందుకు? ఏదైనా కొత్తగా మెడిసిన్ తయారు చేసినప్పుడు ఫస్ట్ ఎలుకల పైన ప్రయోగిస్తారు కదా, అలాగే మేము కూడా మీపై ప్రయోగం చేస్తాం. బాగుంటే తింటాం, బాగాలేకపోతే తినము, అంతే. మన యానివర్సరీ అని ఎవరికి ఎందుకు చెప్పలేదు? నా గురించి ఏమనుకుంటాను? నా పర్సనల్ ప్రాబ్లమ్స్ అందరికి చెప్పుకుంటానా?
అలాంటి కాదు. మళ్ళీ వేస్తాడు ఏం కౌంటర్. నేనెన్ని చెప్పినా ఆ పని మాత్రం జరగదులే. చెవిటోడి చెవిలో శంఖం వదిన వినపడొచ్చేమో గాని మా ఆయన ముందు మాత్రం ఈ మ్యాటర్ ఎత్తితే టీవీలో మోగ వార్తలు చూసినట్టు చూస్తారు. రెస్పాన్స్ మాత్రం ఉండదు. ఇంతకీ ఎప్పుడు కొన్నారేంటి? సరేలే మంచిది. ఇంకోసారి అవి కొన్నా ఇవి కొన్నా అని ఫోన్ చేయొద్దు. మండుతుంది ఇక్కడ. ఉంటా. ఫోన్లో ఎవరు దేనికోసం అని అడగరా? ఏదో మండుతుందన్నావు కదా, అనవసరంగా ఆ మంట నా మీద వేసుకుని నా ఊళ్ళో ఎందుకు కాల్చుకోవడమని. ఇలాంటి ఎదవ తెలివితేటలకే మాత్రం తక్కువ లేదు. పెళ్ళానికి ఏం కావాలో కొనేయటం చేత కాదు. ప్రపంచం మొత్తం సరుకులు సప్లై చేసే అమెజాన్ సీఈఓకే పెళ్ళానికి ఏమి ఇవ్వాలో తెలియక విడాకులు ఇచ్చాడంట. నేనంతే. వాడు మీలాంటోడే అయి ఉంటాడు. ప్రపంచానికి కావాల్సినన్ని తెలిసే గాని పెళ్ళానికి ఏం కావాలో తెలియలేదు. విడాకులు కాక ఇంకేమిస్తాడు? ఏంటి నిన్న రాత్రి నేను వండిన కూర బాగలేదా? బాగుంది. మరి మా తమ్ముడేంటి బాగలేదంటున్నాడు? పెళ్లి కాలేదు కదా, ఎక్కడ అలా మాట్లాడాలో తెలీదు. ఓర్ని ఎప్పుడురా పాయింట్ వేసుకుండే ఆలస్యం రా. 10 నిమిషాల నీ ఇంటి ముందర ఉంటా. ఏంది తెగ సంబరపడతాను? ఫోన్ లెవెల్ ఇంతగానో మాట్లాడేది? ఏం లేదు, మా దోస్తు పుల్లయ్య పిల్లని తప్పిపోయిందట, దావత్ ఇస్తాడట, రమ్మంటాడు. అమ్మా ఆకలేస్తుందమ్మా, ఓ 10 రూపాయలు ఉంటే దానం చేయండి అమ్మా. చిల్లర లేదు బాబు. అమ్మా ఈ పేదవాడికి 10 రూపాయలు ఇస్తే ఆ దేవుడు మీకు 100 రూపాయలు ఇస్తాడమ్మా. నీకు 10 రూపాయలు ఇస్తే దేవుడు 100 రూపాయలు ఇస్తాడా? నిజంగా ఇస్తాడా? నిజంగా ఇస్తాడమ్మా. అయితే దేవుడిని 100 రూపాయలు అడుగు. నువ్వు 50 నేను 50 తీసుకుందాం. సరే నేను వెళ్ళొస్తా. ఎప్పుడు గోవాకి వెళ్ళినా నన్ను ఎందుకు తీసుకెళ్లరు? అరే పిచ్చా నీకేమన్నా? ఎక్కడన్నా హోటల్కి వెళ్తే ఇంట్లో ఉన్న టిఫిన్ బాక్స్ తీసుకెళ్తారా? పందికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఎందుకు ఎక్కడైనా 4 ఉంటాయి కానీ అదేటో నీకు 2 ఉన్నాయి. అప్పు తీసుకున్న మాట నిజమా? నిజం. తీర్చని మాట నిజమా? నిజమే. ఎందుకు తీర్చలేదు? తీర్చలేక. తీర్చలేనని తెలిసి ఎందుకు అప్పు చేశావు? తీర్చలేనని తెలియక. ఏవండి నాకు చిన్న డౌటు. కారాగార శిక్ష అంటే ఏంటి? కఠిన కారాగార శిక్ష అంటే ఏంటి? ఓహో అది కూడా తెలియదా? ఏం లేదు సంధ్య, ఇప్పుడు ఖైదీలకు జైల్లో వండి పెడితే దాని కారాగార శిక్ష అంటది. అదే ఖైదీకి భార్య చేసిన వంటను తీసుకొచ్చి పెట్టారనుకో, అది కఠిన కారాగార శిక్ష అవుతుంది. అంతకన్నా పెద్ద శిక్ష ఇంకేముంటుంది? ఏం చెప్పావురా? మజాక్, జోక్ 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 అండి, జోక్. ఓయ్ నీకేం కావాలన్నా చెప్పు. డబ్బులు కావాలి. ఏ డబ్బులు పక్కన పెట్టు, నీకేం కావాలన్నా చెప్పు. ఆ పక్కన పెట్టే డబ్బులే నాకు కావాలి. స్త్రీలను గౌరవించాలని అన్ని చోట్ల రాస్తా ఉంటారు కదా, అసలు ఏంటి మీ ఆడవారి గొప్పతనం? మా ఆడవారి గొప్పతనం వెలకట్టలేనిదండి. అసలు స్త్రీ అంటే ఏమిటో తెలుసా? మన దేశ ఆర్థిక వ్యవస్థకు స్త్రీ పట్టుకొమ్మండి, పట్టుకొమ్మ. అవునే, నేను ఒప్పుకుంటానే. నిజంగా మీ ఆడవారు దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలే. ఎందుకో తెలుసా? స్త్రీ లేకపోతే జ్యువెలరీ షాపులే లేవు, స్త్రీ లేకపోతే బట్టల షాపులే లేవు, అసలు స్త్రీ లేకపోతే షాపింగ్ మాల్స్ కి మనుగడే లేదు. అసలు ఇంకో ఇంపార్టెంట్ విషయం తెలుసా? స్త్రీ లేకపోతే జెండుబాం, అమృతాంజన్ కంపెనీలే లేవు. ఏం చూస్తున్నావు? మన పెళ్లి ఫోటోస్ చూస్తున్నా. ఎందుకు అంతసేపు చూస్తున్నావు? ఒక ఫోటోలో అప్పగింతలు అయ్యేటప్పుడు ఫుల్ ఏడుస్తున్నావు, బట్ నెక్స్ట్ ఫోటోలోనే మీ మమ్మీని చోలేదో చెప్పగానే దెబ్బకి ఏడు పాపేసినావు. అసలు ఏం చెప్పింది? ఏం లేదు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నిన్ను తీసుకెళ్తున్నాడు కదా, ఏడవాల్సిందని చెప్పింది. పని చేసిన. ఇక్కడ ఈ ఫోన్ అప్పటి నుంచి ఎవరితో చాట్ చేస్తున్నావు? నా ఫ్రెండ్ తో చాట్ చేస్తున్నా. ఇంకెవరితో చాట్ చేస్తా? ఫ్రెండా? ఇక్కడ నువ్వెవరితో చాట్ చేస్తున్నావు చూస్తా. అదేంది ఆ 1 year కాకముందే నీకు అనుమానం స్టార్ట్ అయిపోయిందా? అనుమానం కాదు నాది, చూసావు కదా అట్లా నార్మల్ గా చూస్తున్నా. నార్మల్ ఏంది? ఇంకా అయిపోయింది. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, లాయర్తో మాట్లాడాల్సిందే. నార్మల్ గా ఎవరు వాళ్ళు నిన్ను కారులో దించి మరీ వెళ్తున్నారు? వాళ్ళు బాబాగారు శిష్యులండి. మన ఊరి చివరిని బాబాగారు వచ్చారు. నేను జాతకం చూపించుకోవడానికి వెళ్తే నీ జాతకంలో బోల్డ్ డబ్బు ఉందని చెప్పారు బాబాగారు. నా అకౌంట్ నంబర్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసేమన్నాను.
బాబా గారు ఏమనుకున్నారో నాకు తెలియదు గానీ ఇద్దరు శిష్యుల్ని పిలిచి ఈవిని జాగ్రత్తగా ఇంటికి తెగబెట్టండి అని చెప్పారు. ఉప్పు ప్యాకెట్ తెచ్చినావా? అబ్బా యాదగిరి మర్చిపోయినా. మర్చిపోతావు, ఎందుకు మర్చిపోవు? 5వ తరగతిలో పక్క కూర్చున్న అమ్మాయి పేరు మాత్రం గుర్తుంటది, ఇంట్లో పెళ్ళని చెప్పింది మాత్రం ఏది గుర్తుంటది. అయ్యో 5వ తరగతిలో ఉన్నది అమ్మాయి, ఇంట్లో ఉన్నది ఆంటీ ఒకటేనా? ఇంకా ఆంటీ కాకుంటున్నది. 5 పిల్లల తల్లి అయినా నాకు అమ్మాయి.